రెండో అంశము సమాచార ఆధారాలు. ఏంటి సమాచారాలు అంటే, ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులున్నందువల్ల పరిశ్రమ పరిశోధన ప్రయోగశాలలను ఏర్పాటు చేయడంలో మంచి స్థితిలో ఉంటుంది. పరిశోధన ఫలితాలను సంస్థలకు అందజేస్తుంది. పరిశ్రమకు సంబంధించిన సమాచార కేంద్రం తరచూ ప్రచురణల ద్వారా ముడిసరుకుల లభ్యత, ఆధునిక యంత్రాలు, ఎగుమతి అవకాశాలు, మార్కెట్ సమాచారాన్ని, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థలకు అందిస్తుంది. ఏంటి అంటే, ఒక ఉత్పత్తికి సంబంధించిన అనేక సంస్థలు ఒకే చోట ఉండటం వల్ల ఆ యొక్క సంస్థలన్నీ కలిసి ఒక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పరిశ్రమలకి పరిశోధనకు సంబంధించిన పరిస్థితులు కానీ, లేదా ఆ పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలు ఎక్కడ తక్కువ లభ్యమవుతున్నాయి ఏంటి అనే ఒక సమాచార వ్యవస్థని ఒక బుక్ రూపంలో అవసరమైతే ఆ యొక్క సంస్థలన్నీ కలిపి ఒక బుక్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సంస్థలకు కావాల్సిన ముడి పదార్థాలు వాటి ఎక్కడ తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి, దానికి కావాల్సిన యంత్రాలు ఎక్కడ లభ్యమవుతున్నాయి, మనకి ఈ యొక్క ఉత్పత్తులకి ఎగుమతులు ఎట్లా చేయొచ్చు, మనం ఎగుమతులు పెంచుకొని మనం ఆదాయాలు ఎట్లా పొందొచ్చు మొదలగు ఉత్పత్తి సంబంధించిన సమాచారాన్ని కూడా ఒకే చోట లభ్యమవుతుంది. దానివల్ల ఆ యొక్క సంస్థలకి ముడి పదార్థాల నుంచి ఉత్పత్తిని అమ్ముకోవడంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అధిక వ్యయం ఉండదు. సో దానివల్ల కొంత ఆదాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. సమాచార ఆదాయాలు ఇదొక అంశము. ఎప్పుడు అన్ని సంస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల, ఈ కేంద్రీకృతం కావడం వల్ల ఈ సమాచారం అనేది ఒక సంస్థ కాదు, అందులో అన్ని సంస్థలు కూడా తెలుస్తాయి. కాబట్టి వీటిని మనం బహిర్గత ఆదాయాలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఇంకా మూడో అంశము సంక్షేమ ఆదాయాలు. ఏంటి అంటే, ఒక సంస్థతో పోల్చినప్పుడు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలు అందించడంలో ఒక పరిశ్రమ అధిక అనుకూల స్థితిలో ఉంటుంది. ఇందాక కూడా చెప్పుకున్నాం, అంతర్గత ఆదాయాల్లో కూడా సంక్షేమ ఆదాయాలు చెప్పుకున్నాం. ఏంటి, అక్కడ ఒక సంస్థ పెద్దదైందనుకో, ఆ ఒక్క సంస్థ మీదే ఆ శ్రామికులకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. సో అది కొద్ది కష్టంతో కూడింది, దానికి ఖర్చు ఎక్కువైంది. కానీ పరిశ్రమ అనేది అనేక సంస్థల కలయిక కాబట్టి ఆ అనేక సంస్థలు కలిసి పరిశ్రమలకి, అందులో పనిచేసే శ్రామికులకి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు అంటే వాళ్ళ వసతి కానీ, వాటర్ కానీ, లేదా విద్యుత్ కానీ, విద్య కానీ, ఇవన్నీ కల్పించడం చాలా తక్కువ వ్యయంతో కూడుకుంటుంది అనమాట. సో కాబట్టి అక్కడ ఆ పరిశ్రమ దగ్గర ఆ సంస్థలకు కావాల్సిన శ్రామికులు దగ్గరలో ఉండి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవటం వల్ల వాళ్ళ యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరిగి వాళ్ళు ఎక్కువ ఉత్పత్తికి కారణమవుతారు. కాబట్టి ఇక్కడ అన్ని సంస్థలు కూడా ఉత్పత్తిలో పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా సంక్షేమ ఆదాయాలు కూడా రావడానికి అవకాశం ఉంది ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు. సో కాబట్టి ఇది ఒక బహిర్గత ఆదాయాలు, ఇది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, సంక్షేమపరమైన ఆదాయాలని. దీని తర్వాత మనకి ప్రత్యేకీకరణ ఆదాయాలు. ఏంటి అంటే, పరిశ్రమ పరిమాణం పెరిగితే ఆ యొక్క పరిశ్రమలోని వివిధ భాగాలను, వివిధ ప్రక్రియలను విడగొట్టి ఏంటి ఆ సంస్థలు వివిధ ప్రక్రియలో ప్రత్యేకీకరణ సాధిస్తాయి. ఎగ్జాంపుల్, పత్తి మిల్లు ఉంది, దారాన్ని ఉత్పత్తి చేసే మిల్లులు మొదలైనవి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి ఒక వస్తువు యూనిట్కు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. ఏంటి ప్రత్యేకీకరణ అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్, ఒక వస్త్ర పరిశ్రమ ఉంది. ఈ వస్త్ర పరిశ్రమ ఉన్నప్పుడు వస్త్ర పరిశ్రమకి ఏమేమి ఉన్నాయి సంస్థలు అంటే, దూదిని మరి కొనుగోలు చేసే ఒక సంస్థ, ఆ దూదిని నూలుగా వడికే ఒక సంస్థ, ఆ నూలుని దారంగా మార్చే ఒక సంస్థ, ఆ దారాన్ని క్లాత్గా మార్చే ఒక సంస్థ, ఆ క్లాత్ని ప్యాకింగ్ చేసే ఒక సంస్థ. అంటే ఇవన్నీ కూడా అంటే వస్త్ర పరిశ్రమ. ఈ వస్త్ర పరిశ్రమలో ఈ యొక్క వస్త్రాన్ని తయారు చేయడంలో అనేక రకాల దశలు ఉన్నాయి. ఇవన్నీ దశలన్నీ విడగొట్టి ఒక్కొక్క దానికి ఒక సంస్థను అప్పగించినట్టయితే ఆ సంస్థ అందులో ప్రత్యేకీకరణ సాధించి తక్కువ వ్యయంతో ఎక్కువ వస్తువు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. నాణ్యంగా కూడా అంటే తక్కువ వ్యయంతో నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సగటు ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఏమవుతుంది, లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడిది, తన తరహాను పెంచుకున్నప్పుడు ఒక పరిశ్రమ. సో కాబట్టి ఇట్లా ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్రత్యేకీకరణ వ్యక్తులని నియమించడం వల్ల వచ్చే ఆదాయాలు, కాబట్టి వీటిని ప్రత్యేకీకరణ ఆదాయాలు ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా అన్ని సంస్థలు పొందగలుగుతాయి. అందులో అంటే వస్త్ర పరిశ్రమలు ఎన్నైతే సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలు కూడా అవి పొందగలుగుతాయి. కాబట్టి వీటిని మనం బహిర్గత ఆదాయాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్లా మనం
ఒక ఉత్పత్తి సంస్థ తరహాని పెంచుకున్నప్పుడు ఒక పరిశ్రమ లేకపోతే అందులో 2 రకాల ఆదాయాలు వస్తున్నాయి. ఒకటి అంతర్గత ఆదాయాలు, 2 బహిర్గత ఆదాయాలు. అంతర్గత ఆదాయం అనేది ఏ సంస్థ అయితే తరహా మార్చుకుంటుందో ఆ సంస్థకి మాత్రమే వచ్చే ఆదాయాలు. బహిర్గత ఆదాయాలు అనేవి పరిశ్రమలోని అన్ని సంస్థలు పొందే ఆదాయాలు. సో కాబట్టి ఇట్లా మనం ఉత్పత్తి యొక్క తరహాని మార్చడం వల్ల ఇలాంటి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. వ్యయ విశ్లేషణ ఏంటి అంటే, ఒక సంస్థ ఏదైనా ఒక సంస్థ కానీ సంస్థలో ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎంతో అంటే వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుని మనం ఉత్పత్తి వ్యయంగా చెప్తాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు ఉత్పత్తికి ఏమైతే వ్యయాలు, ఉత్పత్తి కారకాలు ఉన్నాయి. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అంటే వీటిని మనం ఉత్పత్తిలో ఉపయోగించుకుంటాం కదా. సో వీటిని ఉత్పత్తిలో ఉపయోగించుకున్నందుకు గాను వాటికి కొంత ప్రతిఫలాలు చెల్లిస్తాం. అయ్యే కాకుండా ఇంకా ప్రకటన ఖర్చులని ఇతర ఖర్చులు ఉంటాయి. సో ఈ అన్నిటిని మనం ఉత్పత్తి వ్యయంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ ఉత్పత్తి వ్యయాలను మనం ప్రధానంగా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏంటి అవి? ఒకటి ద్రవ్య వ్యయాలు. ఏంటి? మనీ కాస్ట్స్. ఏంటి ద్రవ్య వ్యయాలు అంటే వస్తు ఉత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్యపరమైన ఖర్చులు మనము ద్రవ్య వ్యయాలు అంటాం. ఏంటి? ఒక వస్తు ఉత్పత్తి కోసం ఒక సంస్థ చేసే ద్రవ్యపరమైన ఖర్చులు ఏదంటో వాటిని మనం ద్రవ్య వ్యయాలు అంటాం. అంటే ద్రవ్య రూపంలో చెల్లిస్తాం, మనీ రూపంలో చెల్లిస్తాం. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక భవనాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ భవనానికి చెల్లించే అద్దె ద్రవ్య రూపంలో చెల్లిస్తాం. కాబట్టి అదే విధంగా శ్రామికులను ఉత్పత్తి కార్యక్రమంలో శ్రామికులు నియమించుకుంటున్నాం, వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏ రూపంలో ఇస్తాం? ద్రవ్య రూపంలో ఇస్తాం. కాబట్టి ఇట్లా మనకి మూలధనం సరిపోదు, మూలధనాన్ని తెచ్చుకున్నాం బయట నుంచి, వాటికి వడ్డీలు చెల్లిస్తాం, అవన్నీ కూడా ద్రవ్య రూపంలో ఇస్తాం. అదేవిధంగా విద్యుత్ ఖర్చులు కానీ, ప్రకటనల ఖర్చులు కానీ, ఇవన్నీ కూడా ట్యాక్స్ కట్టడం కానీ, ఇవన్నీ కూడా ఏంటి? మనం ఉత్పత్తికి ఉపయోగించుకునే ప్రధాన వనరులు. సో వాటిని ఉపయోగించుకున్నందుకు కానీ వాటికి చెల్లించే ప్రతిఫలాలు ఎట్లుంటాయి? ద్రవ్య రూపంలో ఉంటాయి. కాబట్టి వాటిని మనము ద్రవ్యపరమైన వ్యయాలని చెప్పేసి మనం చెప్పుకుంటాము. అయితే ఈ యొక్క ద్రవ్యపరమైన వ్యయాలని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, ఒకటి ప్రకటిత వ్యయాలు, రెండోది అప్రకటిత వ్యయాలు. ఏంటి? ఒకటి ప్రకటిత వ్యయాలు, రెండోది అప్రకటిత వ్యయాలు. ఏంటి ప్రకటిత వ్యయాలు అంటే ఏంటి అంటే, మనం ఏదైనా కొన్ని వస్తువులకు చేసే ఖర్చు వ్యయము మనం ఒక పుస్తక రూపంలో కనుక ప్రకటించడం జరిగితే వాటిని ప్రకటిత వ్యయాలు అంటాం. అంటే బయట నుండి పొందిన వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తిదారుడు చెల్లించే ద్రవ్యపరమైన వ్యయాలనే ప్రకటిత వ్యయాలు అంటాం. అంటే బయట నుంచి మనం కొంత మూలధనం తీసుకొచ్చాం, మూలధనం తీసుకొస్తే బయట వ్యక్తికి మనం వడ్డీ ఇవ్వాలి. మరి వడ్డీ ఇవ్వాలంటే వాడికి ద్రవ్య రూపంలో ఇస్తాం కదా, ఆ వడ్డీని మనం ప్రకటిస్తాం, అంటే బుక్ రూపంలో రాసుకుంటాం, బయట నుంచి తెచ్చినాం కాబట్టి. అదేవిధంగా ఒక్కోసారి మరి మన సొంత భూమిని ఉత్పత్తిలో ఉపయోగించవచ్చు ఆ ఉత్పత్తి సంస్థకి. సో ఆ భూమికి మనం ఆ బయట మన భూమిని కౌలు తీసుకుంటే దానికి బాటకం చెల్లించాలి. సో దాన్ని ఏం చేస్తాం? ఆ బాటకం చెల్లించడం సరే దాన్ని బుక్ రూపంలో రాస్తాం, అంటే ప్రకటిస్తాం, అక్కడ మనకి ఖాతాలో ప్రకటిస్తాం, ఆ అమౌంట్ ని రాస్తాం రిటర్న్ పూర్వకంగా, లిఖిత పూర్వకంగా. సో కాబట్టి ఇట్లా ఏదైనా సరే మన ఉత్పత్తి కార్యక్రమంలో బయట నుండి తీసుకొచ్చిన వివిధ ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తిదారుడు చెల్లించే ఏదైతే ద్రవ్యపరమైన వ్యయాలు ఉంటాయో వాటిని మనం ప్రకటిత వ్యయాలని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఇంకా రెండోది అప్రకటిత వ్యయాలంటే ఏంది? ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తిదారుడు తన సొంత వనరులను లేదా సేవలను ఉపయోగిస్తే వాటి విలువను అప్రకటిత వ్యయాలంటారు. అంటే ప్రకటించం మనం వాటిని చూపించం ఎక్కడా కూడా, అకౌంట్స్ లో, ఖాతాల రూపంలో, పుస్తక రూపంలో. కాబట్టి అలా చూపించిన వ్యయాలని అప్రకటిత వ్యయాలంటాం. ఎవరు అది చేస్తారు? ఏదైనా ఒక ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తిదారుడు తన సొంత వనరులను, ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క డబ్బుని 1 లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు ఏది ఉత్పత్తి సంస్థలో, లేదా ఒక 2 లక్షలు పెట్టాడు, దానికి నెలకి వడ్డీ ఇంత అని చెప్పేసి రాసి తీసుకుంటాడా ఉత్పత్తిదారుడు? తన డబ్బే కాబట్టి అతను ఆ యొక్క పుస్తక రూపంలో ఎక్కడ కూడా నేను పెట్టిన 2 లక్షల రూపాయలకు వడ్డీ ఇంత అని రాసుకోడు. అదేవిధంగా తన భూమిని ఉత్పత్తిలో ఉపయోగించాడు అనుకోండి, ఆ భూమికి సంబంధించిన బాటకాన్ని సంవత్సరానికి ఇంత కౌలు లేదా ఇంత రెంట్ అని చెప్పేసి రాసుకొని తీసుకుంటాడా ఉత్పత్తిదారుడు? తీసుకోడు. సో అవన్నీ ఏంటి? కనిపించవు అక్కడ. కానీ బయట తీసుకుంటే మాత్రం మనం వాటి పుస్తక రూపంలో చూపించాలి, ఇస్తున్నాం కాబట్టి, చెల్లింపులు చేస్తున్నాం కాబట్టి. కానీ
ఉత్పత్తిదారుడు తన సొంత వనరుల్ని వాడుతాడు. అదేవిధంగా ఈ యొక్క ఉత్పత్తిదారుడు ఉత్పత్తి జరిగే టైంలో అక్కడ ఉండి నిర్వహణ చేస్తున్నాడు, సేవలు అందిస్తాడు. మరి జీతం అంతా తీసుకుంటే నెలకి ఇంత జీతం తీసుకుంటాడా? తీసుకోడు. సో కాబట్టి అదే కనుక ఒక వ్యక్తిని మనం మేనేజర్గా నియమించిన అనుకోండి, అతనికి చెల్లించాలి. సో ఆ మేనేజర్కి చెల్లించే వేతనాలు మనం ప్రకటిత వ్యయాలు. నేను ఉత్పత్తిలో పోయి ఆ ఉత్పత్తిదారుడు ఆ యొక్క ఉత్పత్తిని పర్యవేక్షిస్తే ఎలాంటి రుసుముని తీసుకోడు, ఎలాంటి అమౌంట్ తీసుకోడు. సో కాబట్టి ఇట్లా ఉత్పత్తిదారుడు తన సొంత వనరులు కానీ తన సేవలను కానీ ఏదైనా ఉత్పత్తిలో తన సొంత వనరులను ఉపయోగిస్తే ఎలాంటి చెల్లింపులు జరగవు. సో అలాంటి వాటిని అప్రకటిత వ్యయాలు అంటారు అనమాట. సో ఇట్లా మనం ద్రవ్య వ్యయాలని ప్రకటిత వ్యయాలు మరియు అప్రకటిత వ్యయాలుగా రెండుగా చెప్పుకుంటాం అనమాట. ఇంకా రెండో వ్యయము ప్రధానమైనది రియల్ కాస్ట్, అంటే వాస్తవిక వ్యయాలు. ఏంటి వాస్తవిక వ్యయాలు అంటే మనకి మార్షల్ ప్రకారము వస్తువును తయారు చేయడానికి ఉత్పత్తి కారకాల యాజమానులు చేసిన కృషి త్యాగాలను వాస్తవిక వ్యయాలు అంటారు. ఏంటి వాస్తవిక వ్యయాలు అంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి వాస్తవిక వ్యయాలు అంటే వస్తువు ఉత్పత్తిలో వస్తువును తయారు చేయడం కోసం ఉత్పత్తి కారకాల యాజమానులు అంటే ఏదైతే ఉత్పత్తి కారకాలు ఉపయోగిస్తూ వాటి యొక్క యజమానులు చేసిన కృషి త్యాగాలని వాస్తవిక వ్యయాలు అంటారు. ఏంటి కృషి త్యాగం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి కారకం భూమి కావాలి. ఒక భూస్వామి ఏం చేసిండు? భూమి ఇచ్చాడు ఉత్పత్తికి. భూమి ఇచ్చినప్పుడు అతను ఏం చేసిండు? అతని పంటని త్యాగం చేసిండు. ఆ త్యాగం అనేది కనిపిస్తుంది అందులో. అంటే తన పంటను వదిలిపెట్టుకొని భూమిని ఉత్పత్తి కోసం ఇచ్చాడు వేరే వాళ్ళకి. సో అతనికి బాటకు రావచ్చు, కానీ అతని త్యాగం ఉందే, ఆ త్యాగము అది వాస్తవికమే అంటారు. అదేవిధంగా ఉత్పత్తి కోసం శ్రామికుడు పనిచేసే శ్రమ ఏంటి? శ్రామికుడు ఉత్పత్తి కార్యక్రమం పనిచేస్తాడు. ఏంటి ఇక్కడ? అతను మొత్తం కూడా విశ్రాంతి తీసుకోకుండా తన యొక్క బాధ ఉన్నప్పటికీ కూడా ఏదన్నా తన శారీరక శ్రమని బాధని అదంతా కూడా ఉత్పత్తిలో ఉపయోగిస్తాడు. అది కనిపిస్తా మనకి. ఆ శ్రమ కానీ లేదా అతను కోల్పోయిన విశ్రాంతి కానీ లేదా అతను ఆ యొక్క పనిచేసే అంటే అతని యొక్క విశ్రాంతి సమయాన్ని ఉత్పత్తిలో ఉపయోగిస్తాడు. త్యాగం, తన యొక్క విశ్రాంతిని త్యాగం చేస్తాడు. అది కనిపిస్తుందా మనకి? ఉత్పత్తులు ఎక్కడా కూడా కనిపించదు. సో ఇట్లాంటి వాడిని అనమాట. అంటే ఏదైతే గనక ఉత్పత్తి కారక యజమానులు చేసే కృషి ఉంటుందో త్యాగాలు, వాటిని వాస్తవిక వ్యయాలు అంటారు. అంటే భూస్వామి తన పంటని కోల్పోయి భూమిని ఇస్తున్న ఉత్పత్తి కోసం, శ్రామికుడు తన యొక్క విశ్రాంతిని కోల్పోయి ఉత్పత్తికి దోహదపడతాడు. ఒక మూలధనానికి ఇచ్చే ఒక వ్యాపారస్తుడు తన యొక్క డబ్బుని తన దగ్గర ఉంచుకోకుండా త్యాగం చేసి ఆ అమౌంట్ని ఇస్తాడు. సో ఇట్లా అదే కదా వ్యవస్థాపకుడు లాభ నష్టాలను బేరీజ్ వేసుకోకుండా కష్టపడుతుంది. సో ఇవన్నీ అంటే లాభం వస్తే తెలియదు, ఒక వ్యవస్థాపకుడు కూడా అవసరమే ఉత్పత్తి చేయడంలో. మరి ఆ వ్యవస్థాపకుడు ఏం చేస్తున్నాడు? ఉత్పత్తి కారకాలను మేళవి సమన్వయపరిచి ఉత్పత్తి అన్నింటిని కారకాలు తీసుకొచ్చి మరి నవకల్పన ప్రవేశపెట్టి ఉత్పత్తి చేస్తాడు. ఉత్పత్తి చేసేటప్పుడు లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. గ్యారంటీ లాభాలు వస్తే నమ్మకం ఉందా? లేదు. అతను చేసే శ్రమ మరి, అతను చేసే కష్టము. సో ఇవన్నీ కూడా మనకి కనిపించవు. కాబట్టి ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని వాస్తవిక వ్యయాలు అని చెప్పేసి మన మార్షల్ చెప్పడం జరిగింది. కాబట్టి వస్తువులు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు యాజమానులు చేసే కృషి, వాళ్ళ యొక్క త్యాగాలనే వాస్తవిక వ్యయాలు అంటారు. మనకి డౌట్ రావచ్చు, మరి డబ్బులు ఇస్తున్నాం కదా సార్ దానికంటే అవి ద్రవ్య వ్యయాలని మనం వాస్తవిక వ్యయాలతో ఒకదానితో ఒకటి సమానం చేయలేము. ద్రవ్య వ్యయాలు పెట్టినంత మాత్రం అన్ని కూడా వాస్తవిక వ్యయాలు కానీ చెప్పలేము. కాబట్టి వాటి రెండింటిని ఒకదానితో ఒకటి మనం పోల్చి చెప్పకూడదు అనమాట. సో కాబట్టి ఇది వాస్తవిక వ్యయం అంటే. కాబట్టి చాలా సింపుల్ గుర్తుంచుకోండి. వస్తువును తయారు చేయడానికి ఉత్పత్తి కారకాల యాజమానులు చేసిన కృషి త్యాగాలనే వాస్తవిక వ్యయాలు అంటారు. అవి నిజంగా వాళ్ళు వాస్తవంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అవి ఎంత ద్రవ్యం ఇచ్చినా కూడా కొనలేము. ఒక్కోసారి ఎగ్జాంపుల్, ఒకసారి చాలా మరి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఉన్నాయి, థర్మల్ విద్యుత్. అందులో చాలా మంది శ్రామికులు పనిచేస్తుంటారు. ఆ యొక్క పనిచేసే టైంలో మరి కొంతమంది శ్రామికులు ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది, ఒక్కోసారి అవయవాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మరి వారికి ఇస్తున్నాం వేతనం రోజుకి 1000 రూపాయలు ఇస్తున్నాం లేదా 500 ఇస్తున్నాం అనుకోండి. 500తో ఆ యొక్క చెయ్యిని కానీ అతని ప్రాణాన్ని తీసుకురాగలుగుతామా అంటే అది వాస్తవిక. అంటే వాడు కష్టపడతాను, అక్కడ తను త్యాగం చేస్తాడు శ్రమని. సో కాబట్టి అంటే ప్రమాదభరితమైన ఉత్పత్తి సంస్థలో కూడా పనిచేస్తూ ఉంటారు, అది త్యాగమే కదా అక్కడ ఉత్పత్తి జరగడానికి. సో కాబట్టి ద్రవ్యాల వ్యయాలని వాస్తవ వ్యయాలతో మనం పోల్చలేము అనమాట. సో ఇది వాస్తవిక వ్యయం అంటే.
ఇంకా మూడోది అవకాశం ఏమేంటిందో చూద్దాం. అవకాశం ఏమంటుందంటే కోల్పోయిన ప్రత్యామ్నాయాల వ్యయాన్ని మనం అవకాశ వ్యయము లేదా ఆర్థిక వ్యయం అంటాం. ఏంటి అంటే ఒక ఉత్పత్తి కారకము అవకాశ వ్యయం అనేది ప్రస్తుత ఉపయోగంలో కాకుండా దాని తరువాత అత్యుత్తమ ఉపయోగంలో వాడితే ఆర్జించగలిగే మొత్తానికి సమానంగా ఉంటుంది. ఎందుకని అంటే ఈ యొక్క సాధనాలు లేదా ఉత్పత్తి కారకాలు అనేవి ఆర్థిక వ్యవస్థలో కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల ఒకే సమయంలో ఆ యొక్క ఉత్పత్తి కారకాన్ని అనేక రకాల వస్తువు ఉత్పత్తికి ఉపయోగించలేము. అంటే ఎందుకంటే మనం ఒక ఉత్పత్తి కారకానికి రకరకాల ప్రత్యామ్నాయ ప్రయోజనం అంటే రకరకాల ప్రయోజనం ఉంటుంది. కానీ అనేక రకాల ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒకే టైంలో అనేక ఉత్పత్తులు ఉపయోగించలేము. ఎందుకని అంటే దానికి అవకాశం ఉండదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక శ్రామికుడు ఉన్నాడు. ఒక శ్రామికుడికి పత్తిలో పనిచేసే అవకాశం ఉంటుంది, మిర్చి తోటలో పనిచేస్తాడు అతను, లేదా కనుక గోడ కట్టే పనిలో పనిచేయగలుగుతాడు. కానీ ఒకే టైంలో ఈ 3 పని చేయగలుగుతాడా? లేడు. అంటే ఆ యొక్క శ్రామికుడికి ప్రత్యామ్నాయ ప్రయోజనం ఉంది, రకరకాల ప్రయోజనం ఉంది. కానీ ఏదైనా ఒక పనిలో పని చేస్తుంటే అదే టైంలో వేరొక పనిలో పని చేయడానికి అతనికి అవకాశం ఉండదు. కాబట్టి అతను ఒకే సమయంలో అనేక రకాల వస్తు ఉత్పత్తికి ఉపయోగించలేడు. కాబట్టి ఒక వస్తువు ఉత్పత్తికి బదులుగా మరొక వస్తువు ఉత్పత్తి చేయడానికి ఆ యొక్క కారకాన్ని వాడితే, అంటే ఒక పనిలో బదులు ఇంకో పనిలో వాడితే ఫస్ట్ పనిలో కోల్పోయిన ఏదైతే ఉంటుందో ఆ కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువే అవకాశ వ్యయము. ఏంటి అవకాశం అంటే కోల్పోయిన ప్రత్యామ్నాయ వ్యయము. అంటే ఉత్పత్తి కారకాలకి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఒక ఉత్పత్తి కారకాన్ని ఒక ఉపయోగంలో ఉపయోగిస్తే వేరొక ఉపయోగంలో ఉపయోగించడానికి అవకాశం ఉండదు. అంటే కాబట్టి ఏంది ప్రత్యామ్నాయం అంటే అంటే అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూమి ఉంది. ఒక భూమిని మనం పత్తి పండించవచ్చు, మిర్చి పండించవచ్చు, వరి పండించవచ్చు, గోధుమ పంటలు కూడా పండించవచ్చు మనం. అయితే గోధుమ పంట స్థానంలో వరి పంట పండించడానికి ఒక రైతు సిద్ధపడ్డానుకోండి. సిద్ధపడితే ఎట్లుండాలి అంటే గోధుమ పంట ద్వారా అతనికి ఏదైతే ఒక 10,000 రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటే ఆ యొక్క పంట బదులు వరిని పండించాలంటే అతనికి ఎంత రావాలి? అది కోల్పోతే దాని యొక్క ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువ కూడా ఎంత ఉండాలి? 10,000 ఉండాలి, లేదా 10,000 కన్నా ఎక్కువ ఉండాలి. సో అదే అవకాశము. అంటే గోధుమ పంట ద్వారా 10,000 రూపాయలు వస్తుంటే అతను వరి పంట వేయాలనేది ఆలోచిస్తే ఆ గోధుమ పంటకి సమానమైన ఇక్కడ ఉత్పత్తి అనేది ఇతనికి రావాలి, సమానమైన ఉత్పత్తి విలువ రావాలి. అంటే ఆ యొక్క గోధుమ పంటను కోల్పోతుంది కాబట్టి ఆ కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువ ఏంటి? వరి. ఆ వరి పంట యొక్క విలువ దానికి సమానంగా ఉండటమే అవకాశమేమో. అంటే అది కోల్పోతున్నాం కాబట్టి అవకాశాన్ని సరిపోని ఇక్కడ మనకి రావాలి. అది కోల్పోతున్నాం కాబట్టి అది అవకాశమేమో మనకి పోయింది కాబట్టి. సో అట్లే ఒక శ్రామికుడు అనేక రకాల సంస్థల్లో పనిచేయచ్చు. అయితే ప్రస్తుతం అతను ఏదైనా సంస్థలో పనిచేస్తాను అనుకోండి. అతను రోజుకు 100 రూపాయలు 200 రూపాయల వేతనం వస్తుంది. అయితే అతను బి అనే సంస్థకి మరి మారాలి అంటే అతనికి ఎంత లభించాలి? కనీసం 200 రూపాయల వేతనం లభించాలి. అంటే దాన్ని ఏ అనే సంస్థకు ప్రత్యామ్నాయం బి అనే సంస్థ. కాబట్టి ఏ అనే సంస్థలో శ్రామికుడు పనిచేస్తున్నప్పుడు 200 రూపాయలు వస్తే అతను ప్రత్యామ్నాయ ఉత్పత్తిలోకి పోవాలంటే, అంటే ప్రత్యామ్నాయ ఉత్పత్తి సంస్థలోకి బి అనే సంస్థలోకి వెళ్ళాలి అంటే అతనికి కనీసం ఎంత వస్తే పోతాడు? 200 రూపాయలు రావాలి, లేదా 200 కన్నా ఎక్కువ రూపాయలు రావాలి. కాబట్టి ఏ అనే సంస్థకి ప్రత్యామ్నాయ అంటే ఆ యొక్క ఏ అనే సంస్థలో కోల్పోవడం వల్ల అతను బి అనే సంస్థలో పనిచేస్తే దాని యొక్క విలువ సమానంగా ఉండాలి. దాన్ని మనం అవకాశం ఏమంటున్నాం. కాబట్టి ఒక శ్రామికుడు ఏ అనే సంస్థలో పనిచేస్తే రోజుకు 200 రూపాయల వేతనం లభిస్తే అతను బి అనే సంస్థ కూడా మారితే కనీసం అతనికి 200 వేతనం లభించాలి. అంటే కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువ. ఇక్కడ ఏ అనే సంస్థలో పని కోల్పోయి బి అనే సంస్థలోకి రావాలంటే ఆ కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువకి ఈ యొక్క ఇక్కడ వచ్చే బి అనే సంస్థలో వచ్చే విలువ సమానంగా ఉండాలి. సో అది కోల్పోతుంది కాబట్టి ఆ కోల్పోయిందని అవకాశం ఏమంటున్నాం మనం. ఓకేనా? సో ఇది అవకాశం ఏమంటే. దీని తర్వాత మనకి ఈ ప్రధానంగా వ్యయాల్లో 3 రకాలు అయినప్పటికీ తర్వాత మనకి ఈ యొక్క ఒక సంస్థ చేసే వ్యయాల్లో స్వల్పకాలాన్ని బట్టి మనం 2 రకాల వ్యయాలుగా చెప్తాం అనమాట. స్వల్పకాలంలో ఒక సంస్థ చేసే వ్యయాలని 2 రకాలుగా చెప్తాం. ఏంటవి? ఒకటి స్థిర వ్యయము, 2 చర వ్యయము.
ఏంటి స్థిర వ్యయం అంటే? ఫిక్స్డ్ కాస్ట్. ఇంగ్లీష్లో మనం దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఏంటంటే స్థిర వ్యయం అంటే ఒక సంస్థ ఉత్పత్తిలోని మార్పులతో పాటు మారకుండా ఉండే స్థిరంగా ఉండే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. అంటే ఏంటి ఇక్కడ? ఒక సంస్థ ఉత్పత్తిలో మార్పులు ఉన్నా లేకపోయినా, ఉత్పత్తి జరిగినా జరగకపోయినా, ఏదైతే మారకుండా ఉంటుందో వ్యయము దాన్ని స్థిర వ్యయము అంటారు అనమాట. అక్కడ ఉత్పత్తి జరిగినా జరగకపోయినా, లేదా ఉత్పత్తులకి జీరోగా ఉన్నా ఈ స్థిర వ్యయాలు మాత్రం ఉంటాయి, ఎప్పుడు ఉంటాయాల్సింది ఈ స్థిర వ్యయాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్థిర వ్యయాలను ఆ యొక్క సంస్థ భరించవలసి ఉంటుంది. సో ఈ వ్యయాలనే మార్షలు అనుబంధ వ్యయాలు లేదా వ్యవస్థాపరమైన వ్యయాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏంటంటే స్థిర వ్యయాలంటే అంటే ఒక ఉత్పత్తి సంస్థ ఉత్పత్తి స్టార్ట్ చేసినప్పుడు, ఉత్పత్తి జరిగేటప్పుడు కానీ, లేదా ఉత్పత్తి లేకుండా ఆపివేసినా కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో ఈ వ్యయాలు మాత్రం తప్పనిసరిగా చేయాలి. అంటే ఉత్పత్తి జరిగినా జరగకపోయినా ఈ వ్యయాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటయ్యి అంటే ప్లాంట్కు ఉపకరణాలకై వ్యయాలు, అంటే యంత్ర పరికరాలకయ్యే ఖర్చు, అదేవిధంగా భవనాలకే బాటకం, అదేవిధంగా శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు, అదేవిధంగా మూలధనానికి సంబంధించిన వడ్డీ లేదా యంత్రాల తరుగుదల, ఇవన్నీ కూడా స్థిర వ్యయాలు. అంటే ఉత్పత్తి జరిగినా జరగకపోయినా ఈ ఖర్చు అనేది భరించవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం భవనాల బాటకం ఏంటి? ఒక ఉత్పత్తిదారుడు ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయడం కోసం ఒక భవనాన్ని రెంట్కి తీసుకున్నాడు. సో రెంట్కి తీసుకొని ఒక 2-3 నెలల పాటు ఆ భవనంలో ఉత్పత్తి చేసాడు. సో ఆ భవనానికి రెంట్ ఒక 10,000 అనుకుందాం నెలకి. సో ఆ 10,000 ఉత్పత్తి చేసేటప్పుడు చెల్లించండు. తర్వాత ఏం చేసిండు? ఒక 2-3 నెలలు మరి ముడి పదార్థాల కొరత వల్ల ఆ ఉత్పత్తిని ఆపివేసిండు. ఆపివేసినప్పుడు మరి ఆ భవనాలకి బాటకం చెల్లించాలా వద్దా? చెల్లించాలి కదా, ఎందుకంటే మనకి అందే ఉన్నది, ఆ యొక్క ఉత్పత్తి సంస్థ కిందే ఉంది. కాబట్టి అక్కడ ఉత్పత్తి జరిగినప్పుడు 10,000 చెల్లించండి అనుకున్నాం. మరి ఉత్పత్తి జరగలేదు, అయినా చెల్లించాలి కదా. అంటే మారింది ఏమన్నా? ఉత్పత్తి లేదు కాబట్టి వ్యయాలు తగ్గినాయా? తగ్గలా. సో కాబట్టి ఇట్లా ఉత్పత్తి ఉన్నా లేకపోయినా కానీ జరిగే వ్యయాలను ఏమంటారు? స్థిర వ్యయాలు అంటారు. ఆ భవనానికి ఆయన ఉత్పత్తి చేసినా చెప్పిన అద్దె చెల్లించాల్సిందే. నెంబర్ 2 రెండోది అంశము మనం వాచ్మెన్ జీతాలు. ఇప్పుడు మనం ఒక సంస్థకి నైట్ వాచ్మెన్ పెట్టుకుంటాం. మనం నైట్ వాచ్మెన్ ఉత్పత్తి జరిగేటప్పుడు ఉంటాడు. సో అతనికి అప్పుడు చెల్లిస్తాం వేతనం. ఒకవేళ ఉత్పత్తి జరగట్లేదు అయినప్పటికీ కూడా అక్కడ యంత్ర పరికరాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క నైట్ కూడా అతని వాచ్మెన్ ని మనం నియమిస్తాం కదా. అంటే ఉత్పత్తి జరగకపోయినా అతను ఉండాల్సిందే నైట్, మన కాపలా ఆ యొక్క మిషనరీ కోసం మనం ఉంచుకుంటాం. మరి అతనికి కూడా నెలలా వేతనం చెల్లించాలి కదా. ఉత్పత్తి లేదు కాబట్టి ఆఫ్ చేస్తామా? ఆఫ్ చేయం. కాబట్టి ఇట్లా వాచ్మెన్ జీతము అంటే శాశ్వత సిబ్బందికి చెల్లించే వేతనాలు ఇవన్నీ ఏంటి? స్థిర వ్యయాలు. అంటే ఉత్పత్తి ఉన్నా లేకపోయినా ఒకసారి మొదలు పెడితే అవి తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఖర్చులు ఉంటే తప్పనిసరిగా ఆ యొక్క యజమానికి లేదా ఉత్పత్తిదారుడికి. కాబట్టి ఇలాంటి వ్యయాలు మనం స్థిర వ్యయాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంస్థలో ఉత్పత్తి ఉన్నా లేకపోయినా ఉండే వ్యయాలనే స్థిర వ్యయాలు అంటారు. ఇది ఒక అంశము. రెండోది చర వ్యయాలు. ఏంటి చర వ్యయాలు అంటే వేరియబుల్ కాస్ట్ అంటే ఇంగ్లీష్లో అంటే మార్పు చెందే వ్యయాలు. అంటే ఏంది ఇక్కడ? సంస్థలోని ఉత్పత్తి పరిమాణంతో పాటు మారే వ్యయాలను చర వ్యయాలు అంటారు. అంటే ఉత్పత్తి జరుగుతుంటే ఈ యొక్క చర వ్యయాలు ఉంటాయి, ఉత్పత్తి లేకపోతే ఇవి ఉండవు. అంటే నీ ఉత్పత్తి పెంచినప్పుడే చర వ్యయాలు పెరుగుతాయి, ఉత్పత్తి తగ్గించినప్పుడు చర వ్యయాలు తగ్గుతాయి. ఉత్పత్తి పెంచితే వ్యయాలు పెరుగుతాయి, ఉత్పత్తి తగ్గిస్తే వ్యయాలు తగ్గుతాయి. వాటిని చర వ్యయాలు అంటాం. సో ఉత్పత్తి ఏమీ లేదనుకో అసలు చర వ్యయాలు ఏమి ఉండవు, ఏ వ్యయాలు ఉండవు. సో కాబట్టి ఈ చర వ్యయాలను ప్రత్యక్ష వ్యయాలు అంటాం, లేదా ప్రధాన వ్యయాలను కూడా మార్షల్ చెప్పడం జరిగింది. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రోజువారీ వేతనాలు, సిబ్బందికి చెల్లించే రోజువారీ వేతనాలు, ముడి సరుకుల ఖర్చు, విద్యుత్ ఛార్జీలు, ఇంధనపు ఖర్చు మొదలగునవి. సో ఇన్ని చర వ్యయాలు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉత్పత్తి సంస్థ ఉంది. ఒక ఉత్పత్తి సంస్థ వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొంతమంది కూలీలను లేదా శ్రామికులను ఈ పనిలో పెట్టుకుంటుంది. సో ఆ ఉత్పత్తి జరిగేటప్పుడు ఏదైతే ఉన్నారో ఒక 10 మంది శ్రామికులు ఉన్నారనుకోండి, ఆ 10 మంది శ్రామికులు వచ్చి పనిచేస్తారు, వెళ్ళిపోతారు. ఒకవేళ ఉత్పత్తి లేదనుకోండి, ఆ శ్రామికులు మనం నియమించుకోవాలి. అంటే ఉత్పత్తి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి వేతనాలు చెల్లిస్తాం, ఉత్పత్తి లేనప్పుడు వాళ్ళకి వేతనాలు చెల్లించాం. తాత్కాలిక సిబ్బంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి? ఉత్పత్తి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఖర్చు ఉంటుంది, ఉత్పత్తి లేనప్పుడు ఉండదు. సో అది చర వ్యయం కిందకి వస్తాయి. అదేవిధంగా ముడి సరుకుల ఖర్చు. ముడి సరుకులు ఏంటండి? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలనుకోండి,
దానికి ముడి సరుకులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్ పీసులు కంపెనీ పెట్టినాం. ఆ చాక్ పీసులు తయారు చేయాలంటే దానికి ముడి సున్నం కావాలి. సో ఇప్పుడు ఉత్పత్తి జరిగేటప్పుడు ముడి సున్నాన్ని కొనుక్కొస్తాం. కొనుక్కొచ్చినప్పుడు ముడి సున్నానికి ఖర్చు ఉంటుంది. ఒకవేళ ఉత్పత్తి చేయట్లేదు, ఆ ముడి సున్నాన్ని మనం తీసుకొచ్చి పెట్టుకుంటామా? పెట్టుకోము. అప్పుడు దానికి ఖర్చు ఉంటుందా? ఉండదు. అంటే ఉత్పత్తి జరిగితేనే ముడి సరుకులు తెచ్చుకుంటాం. ఉత్పత్తి జరగకపోతే ముడి సరుకులు తెచ్చుకుంటామా? తెచ్చుకోం. సో దానికి ఖర్చు ఉంటుందా? ఉండదు. కాబట్టి ఉత్పత్తితో పాటు మారే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఇవి ఉత్పత్తి జరిగినప్పుడు మాత్రమే ఉంటాయి, ఉత్పత్తి జరగకపోతే ఉండవు. కాబట్టి ఈ వ్యయాలు ప్రధాన వ్యయాలు అంటారు వీటిని. సో కాబట్టి ఇట్లా మనకి చర వ్యయాలు అంటారు. స్థిర వ్యయాలు అంటేనేమో ఉత్పత్తి ఉన్నా లేకుండా ఉండేవన్నీ స్థిర వ్యయాలు అంటారు. అది ఉత్పత్తి ఉన్నా లేకుండా శూన్యమైన కానీ ఆ వ్యయాలు ఉంటాయి. చర వ్యయాలు అంటే ఉత్పత్తితో పాటు మారే వ్యయాలు. ఉత్పత్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్యయాలు ఉంటాయి, ఉత్పత్తి లేకపోతే ఉండవు. ఎక్కువ ఉత్పత్తి జరిగితే ఎక్కువ వ్యయం ఉంటుంది, చరవ్యయము. ఉత్పత్తి తక్కువ ఉంటే చరవ్యాలు కూడా తక్కువ ఉంటాయి. సో ఇవి చరవ్యాలు, స్థిర వ్యయాలు అంటే. మరి మొత్తం వ్యయం అంటే ఏంటి అంటే ఏదైతే ఒక వస్తువు ఉత్పత్తికి అయ్యే మొత్తం స్థిర వ్యయము మొత్తం చరవ్యాన్ని కలిపితే వచ్చేదాన్ని మనం మొత్తం వ్యయం అంటారు. టోటల్ కాస్ట్ మొత్తం వ్యయము అంటే ఒక వస్తువు ఉత్పత్తికి స్థిర వ్యయం అవుతుంది, చరవ్యయం కూడా ఖర్చు అవుతుంది. ఈ స్థిర చరవ్యాలను కలిపితే వచ్చేదే మొత్తం కాస్ట్, మొత్తం ఏమంటారు. ఇట్లా మనం వ్యయాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత మనం రాబడి గురించి తెలుసుకుందాం. రాబడి భావనలో రెవెన్యూ కాన్సెప్ట్. మరి రాబడి అంటే ఏంటి? ఎందుకు మనం రాబడి అంటే రాబడి అనేది ఏంటి అంటే ఒక సంస్థ వివిధ ధరలకు అంటే కొంత వస్తువుని ఉత్పత్తి చేస్తుంది, ఆ వస్తువుని మార్కెట్లో వివిధ ధరలకు వస్తువును కొంత పరిమాణంలో అమ్మినప్పుడు పొందే ఆదాయం ఏదైతే దాన్ని మనం రాబడి అంటాం. అంటే సంస్థ తన వస్తువు ఉత్పత్తులను అమ్మటం వల్ల ఏర్పడే ఆదాయమే రాబడి అంటాం. మనం రాబడి అంటాం అనమాట. సో కాబట్టి మనం ఈ ఆదాయాన్ని తర్వాత ఈ వ్యయాలని రాబడిని ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే మనం సంస్థ వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు డిమాండ్ సప్లైల ఆధారంగా వస్తువు యొక్క ధర నిర్ణయం జరుగుతుంది. డిమాండ్ సప్లై ఆధారంగా వస్తువు యొక్క ధర నిర్ణయం జరుగుతుంది. సో ఆ ధర వద్ద వస్తురాశిని అమ్మేటప్పుడు ఆ యొక్క సంస్థకి లాభం వస్తుందా నష్టం వస్తుందా తెలుసుకోవాలంటే రాబడి వ్యయాలు తీయాలి. అంటే ఆ వస్తువుకి ఒక ధరకు అమ్మినప్పుడు దానికైన ఖర్చు ఎంత, వ్యయం ఎంత, దానికి వచ్చిన రాబడి ఎంత, మొత్తం వ్యయం ఎంత అయింది, మొత్తం రాబడి ఎంత వచ్చింది. సో దానివల్ల లాభాల స్థాయి అనేది తెలుస్తుంది. కాబట్టి మనం వ్యయ విశ్లేషణని, రాబడి విశ్లేషణని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, రాబడి అంటే మనం చెప్పుకున్నాం ఏంటి? సంస్థ అమ్మకాల వల్ల ఏర్పడే ఆదాయము, లేదా ఒక ఉత్పత్తి సంస్థ తన ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్మగా వచ్చే మొత్తాన్ని మనం రాబడి అంటాం. సో ఈ రాబడిని మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటేంటి? మొత్తం రాబడి అంటే టోటల్ రెవెన్యూ. ఏంటి టోటల్ రెవెన్యూ అంటే ఒక సంస్థ మార్కెట్లో ఉన్న ధరకు అమ్మిన వస్తు రాశి వల్ల వచ్చే లేదా పొందే ఆదాయాన్ని మొత్తం రాబడి అంటాం. ఏంటి మొత్తం రాబడి అంటే ఒక సంస్థ మార్కెట్లో వస్తువుకు ఒక ధర ఉంటుంది, ఆ ధరకు ఎంత వస్తు రాశి అమ్ముతుంది, దానివల్ల పొందిన ఆదాయం ఎంత అనేది మొత్తం రాబడి తెలియజేస్తుంది అనమాట. అంటే మనం మొత్తం వస్తు రాశిని మార్కెట్ ధరలతో అమ్మగా వచ్చేదే మొత్తం వస్తు రాశిని, లేదా అమ్మిన వస్తు పరిమాణాన్ని మార్కెట్ ధరలతో హెచ్చివేస్తే వచ్చేదాన్ని మనం మొత్తం రాబడి అంటాం. అంటే ఎట్లా వస్తుంది మొత్తం రాబడి? ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసినో లేదా ఎన్ని వస్తువులు మార్కెట్లో అమ్మినో వాటి యొక్క ధర ఎంత. సో అప్పుడు మనకి మొత్తం రాబడి తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ టిఆర్ అంటే టోటల్ రెవెన్యూ. ఎట్లా వస్తుంది? వస్తువు ధర ఇంటూ ఉత్పత్తి పరిమాణం లేదా అమ్మిన వస్తు పరిమాణము. సో కాబట్టి టిఆర్ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ. పి పాయింట్ క్యూ అంటే పి ఇంటూ అనమాట. పి ఇంటూ క్యూ అంటే క్యూ అంటే క్వాంటిటీ, పరిమాణం, వస్తు పరిమాణం, ధర. అంటే మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మార్కెట్లో ఒక వస్తువు ఒక పెన్ను తయారు చేసాం. మనం ఈ పెన్ను మార్కెట్లో ధర ఎంత ఉందనుకుందాం? 5 రూపాయలు ఉందనుకుందాం. అయితే ఈ 5 రూపాయల ధర వద్ద ఎన్ని వస్తువులు అమ్మిను? 10 వస్తువులు అమ్మిను అనుకుందాం. 10 వస్తువులు. కాబట్టి వస్తువు ధర 5 రూపాయలు ఇంటూ అమ్మిన వస్తు పరిమాణం 10 వస్తువులు. మొత్తం ఎంత రాబడి వచ్చింది మనకి? 10 ఇంటూ 5 50. కాబట్టి ఇది మొత్తం రాబడి. మొత్తం రాబడి అంటే వస్తువు ధరని మార్కెట్లో ఎన్ని వస్తువులు అమ్మినమో ఆ వస్తు పరిమాణంతో హెచ్చివేస్తే లేదా గుణిస్తే వచ్చేదాన్ని మనం
మొత్తం రాబడి అంటారు. సో ఇది మొత్తం రాబడి అంటే.